టాలీవుడ్ కథానాయకుడు విజయ్ దేవరకొండ రౌడీ అనే దుస్తుల బ్రాండ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూలైలో దీన్ని ఆరంభించారు. ఈ బ్రాండ్కు యువతలో మంచి క్రేజ్ కూడా ఏర్పడింది. అయితే ఈ బ్రాండ్ పేరుతో స్థానిక వ్యాపారస్తులు నకిలీ దుస్తుల్ని రూపొందిస్తున్నారు. బెంగళూరుకు చెందిన కొందరు ప్యాకేజీపై విజయ్ ఫోటోను ఉంచి జెనరిక్ పేరుతో అమెజాన్లో అమ్ముతున్నారు. ఇటీవల రౌడీ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో దావా వేసింది. అమెజాన్లో నకిలీ రౌడీ దుస్తులు అమ్మకం జరుగుతోందని ఆరోపించింది. విజయ్ ఫోటోను ప్యాకింగ్లో ఉంచి పబ్లిసిటీకి ఉపయోగిస్తున్నారని పేర్కొంది. ఇప్పటికే హైదరాబాద్లో నకిలీ రౌడీ దుస్తులు అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకున్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి ఈ సమస్య ఏర్పడిందని చెప్పారు. ఈ మేరకు కోర్టు విజయ్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. తమ వెబ్సైట్లలో నకిలీ రౌడీ బ్రాండ్ను అమ్మకూడదని అమెజాన్ను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ మార్చి 29న జరగనుందట. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.